మదన్ కొంత అందరైతే మీడియా వస్తుంది అట్లే వస్తుంది చెప్పాలి. మాతాకి జై శ్రీరామ్. ఈరోజు మనం భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల సేవ సుపరిపాలనతో పేద ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో ప్రజల్ని కలిసి 11 సంవత్సరాల పాలన మీద నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాల పట్ల మా గొంతుకగా మీడియాను ఉపయోగించుకొని గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి వాస్తవ విషయాన్ని తెలియజెప్పాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దాదాపు 736 జిల్లా కేంద్రాల్లో ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ప్రజల ముందుకు రావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు షాద్నగర్లో మా మీడియా మిత్రులందరినీ కలుసుకునే అవకాశం కల్పించినటువంటి రంగారెడ్డి రూరల్ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను మీ రఘునందన్ రావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మెదక్. నాడు నరేంద్రుడు అమెరికాలో కలగన్నాడు, నా దేశం భారతదేశం విశ్వగురువుగా మారాలని. నాటి నరేంద్రుడి కళని ముందుకు తీసుకెళ్తూ 2047 వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మా పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘని స్థాపించిన రోజు, ఆ రోజు కలలు కన్నటువంటి పెద్దలు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. ఎందుకు భారతీయ జనసంఘం ఏర్పాటు చేస్తా ఉన్నారు? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు చాలా పెద్దగా పనిచేస్తా ఉన్నాయి కదా అని అడిగితే, ఎవరినో ప్రధానమంత్రిలో ఎవరినో రాష్ట్రపతిలో చేస్తుంది కాదు, ఈ దేశంలో అంత్యోదయని అమలుపరచడానికి భారతీయ జనసంఘం ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పి భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు చెప్పారు. అంత్యోదయ అంటే బంతిలో ముందు బంతిలో కూర్చున్న ఆయనకి ఏం దొరుకుతుందో, బంతిలో చివరి బంతిలో కూర్చున్న ఆయన కూడా అదే దొరికే లక్ష్యంతో అంత్యోదయ అనే లక్ష్యంతో భారతీయ జనసంఘం ఏర్పాటు చేసిండ్రు. భారతీయ జనసంఘ్ రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా 1980లో మారిన తర్వాత ఆ రోజు మేము కలలుగానటువంటి అంత్యోదయ లక్ష్యాల ఆశయ సాధనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు ఇంటి ముంగడి కట్టే బాత్రూమ్ దగ్గర నుంచి మొదలుకుంటే మహిళలు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఈ దేశ సంపద అయినటువంటి యువతని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో 15 ఆగస్టు రోజు ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగిరేసి ఈ దేశంలో ఆడబిడ్డలకి బాత్రూమ్ లేకపోతే కష్టాలు అవుతా ఉన్నాయని స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి మొదలుకుంటే ఏప్రిల్ 22వ తారీఖున 4 తుపాకులు వేసుకుని వచ్చి 146 కోట్ల మంది భారతీయుల్ని భయపెడదామని, మతం అడిగి ఖురాన్ చదువుమని, కల్మా చెప్పమని మతం పేరిత మారణకాండను సాగించి 146 కోట్ల మంది ఈ దేశ ప్రజల్ని భయపెట్టిద్దామనుకుంటే మా ఇద్దరు ఆడబిడ్డలు అర్ధగంటలో మిమ్మల్ని ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయగలుగుతారనేటువంటి భారతదేశ సత్తాన్ని చూపినటువంటి ఆపరేషన్ సింధూర్ వరకు ఏం చేసినా, ఏ నిమిషం పనిచేసినా నరేంద్రుడి నాయకత్వంలో గత 11 సంవత్సరాల్లో ప్రతి రంగంలో భారతీయ జనతా పార్టీ పాలన, నరేంద్ర మోడీ గారి పాలన ప్రపంచానికి ఆదర్శంగా మారింది. ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా ఈరోజు భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చదువుకోలే, కేంబ్రిడ్జ్లోనే చదువుకోలే, మాకు వాళ్ళకు వచ్చినట్టు ఇంగ్లీష్ రాదు, మాకు వాళ్ళ ప్రధానమంత్రి తీర్మానాలు చేస్తే ప్రెస్ మీట్లలో దింపడం రాదు, కానీ మాకేం తెలుసు అంటే పేదోడి కష్టం తెలుసు. రైల్వే ప్లాట్ఫామ్ ఇక్కడ వచ్చినాయనే ఈ దేశాన్ని ఎట్లా పాలిస్తాడు అంటే ప్రపంచంలో జపాన్ని దాటించి 11 సంవత్సరాల్లో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి నాయకత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏం చేసిరు అని మాట్లాడేటోళ్ళందరికీ, మేము పథకాలు పెట్టిన పేర్లని ఎగతాళి చేసేటువంటి వాళ్ళకి అందరికీ మనకి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక గుణపాఠంలాగా నిలబడింది. పక్క దేశం మీద ఆధారపడి చైనా మాంజాలు, చైనా పతంగిలు, చైనా డ్రోన్లు కొనుక్కొచ్చుకున్నటువంటి పాకిస్తాన్కి ఏమైందో, భారత్ ఆత్మనిర్భర భారత్గా ఎట్లా ఎదిగిందో, మేక్ ఇన్ ఇండియా తోటి
భారత్ ఎంత సశక్తంగా ఎదిగింది అనేది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ పౌరులందరూ కూడా అర్థమైంది. వందల సంఖ్యలో ఏకకాలంలో డ్రోన్లను వదిలితే ఒక్క డ్రోన్ కూడా మన పొలిమేరలలోకి రాలేకపోయింది అంటే మనం వాడినటువంటి S-400 కానీ మనం తెచ్చినటువంటి బ్రహ్మోస్ కానీ మన రఫేల్ యుద్ధ విమానాలు కానీ భారతదేశం ఒప్పందం చేసుకున్న రఫేల్ విమానాలు కానీ ఈ దేశ రక్షణ రంగ వ్యవస్థని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 46,000 కోట్ల ఉత్పత్తులతో ఉన్నటువంటి భారతదేశ రక్షణ రంగ వ్యవస్థని 1.27 లక్షల కోట్లకు పెంచి దాదాపు 3 ఇంతలు పెంచి 10 సంవత్సరాల్లో ఈ దేశ రక్షణ రంగ వ్యవస్థని ఉత్పత్తులలో 3 ఇంతలు పెంచి 1.27 lakhs ట్రిలియన్ల వరకు భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తుల్ని పెంచి ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు చూడాలంటే భయపట్టించేటువంటి రీతి లోపల ఈ దేశ యొక్క ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. చెప్పమంటే పగటిలు చచ్చిపోయిన అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు కొంతమంది అత్యుత్సాహాన్ని చూపిస్తూ భారతదేశం విమానాల్ని పాకిస్తాన్ ఉంచింది అని చెప్పి కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దురదృష్టం, పాకిస్తాన్ ప్రధానమంత్రి బయటకు వచ్చి మేము 9వ తారీఖు నాడు యుద్ధం మొదలు పెడదాం అనుకుంటే రాత్రికి రాత్రే మా వాయు శిబిరాలన్నింటినీ కూల్చేసింది భారతీయ వాయుసేన అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒప్పుకుంటున్నాడు. కానీ ఈ దేశంలో పుట్టి 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీని నడిపేటువంటి నాయకులు ఇంకా దీనికి సబూతులు అడుగుతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడానికి అర్హులా అనేది ఒకసారి దేశ ప్రజలు ఆ పార్టీల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం. మేము మిగతా వాళ్ళగా బాగా ఊరుకుంటలేము, చేసింది చెప్పడానికి మాత్రమే ప్రజల ముందుకు వచ్చినాం. బాత్రూమ్లు అంటే చిన్నవి అన్నారు, ఆపరేషన్ సింధూర్ అంటే ఎందుకు ఆడబిడ్డలు పంపించారు అంటాడు. ఒక ఆయన అడుగుతాడు ఎన్ని విమానాలు గూలినేవో లెక్క చెప్పు అంటాడు. లక్ష్యం నెరవేరిందా లేదా అనేది అడుగుతలేదు, ఎన్ని గూలినాయని అడుగుతున్నాడు. 3 విషయాలు మీ ద్వారా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నామని. ఒకటి, పాకిస్తాన్కు ఉన్నటువంటి దురదృష్టం, ఒక బాధాకరమైనటువంటి అలవాటు ఏంటంటే టెర్రరిస్టులు ఎవరు మా దగ్గర లేరు. మేము చాలా మంచి వాళ్ళం, మా దేశం శాంతి కాముక దేశం అని చెప్తారు. ఇన్ఫాక్ట్ భారతదేశం శాంతి కాముక దేశం. మనం ఎన్నడూ పక్కని సొమ్ము కావాలని కోరుకోలేదు, పక్కని భూభాగం కావాలని కోరుకోలేదు, పక్క దేశం నాశనం కావాలని కోరుకోలే. ఆఖరికి మనోళ్ళని మతం పేరు మీద మారణకాండ జరిపిన రోజు కూడా 12 రోజులు వెయిట్ చేసిన తర్వాత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పును తెలుసుకొని పాకిస్తాన్ క్షమాపణ కోరుతుందేమో, ద్రోహుల్ని దేశ ద్రోహులందరినీ మనకు అప్పగిస్తుందేమో అని ఎదురు చూస్తే మనతో ఇంకొన్ని దాడులు చేస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ రోజు కూడా మనం ఎంత గొప్పలో, మనం ఎంత శాంతి కాముకులమో ఒకసారి ఆలోచించాలి. మనం పట్టపగలపై బాంబులేయలే, పట్టపగలపై జనావాసాలలో కాల్పులు జరపలేదు, పట్టపగలపై పాకిస్తాన్ ప్రజలు చచ్చిపోవాలని కోరుకోలేదు. అర్ధరాత్రి 1:05 ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు ఫిక్స్డ్ గోల్ పెట్టుకొని ఏ లక్ష్యాన్ని అయితే మనం దాకాలో ఆ లక్ష్యాన్నే దాకినాం. ఆ లక్ష్యంలో పాకిస్తాన్ సైనికులు లేరు, పాకిస్తాన్ ఆర్మీ లేదు, అందులో పాకిస్తాన్ ప్రజలు లేరు. అక్కడ ఉన్నది భారతదేశంని ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేక పరోక్షంగా దొంగ దెబ్బతో టెర్రరిస్టుల్ని తయారు చేసేటువంటి 9 క్యాంపుల్ని 2 ఆడబిడ్డలు పోయి 1/2 గంటలు కొట్టేసి వచ్చారు. ఒక సివిలియన్ని చంపలే, ఒక ఆర్మీ సోల్జర్ని చంపలేదు మనం. ఇగో ఇది మన నిబద్ధత. పగోనైనా ప్రేమించే లక్ష్యం ఉన్నటువంటి దేశం భారతదేశం. మన మంచితనాన్ని చేతగాంతరంగా భావించి భారతదేశం యుద్ధం చేసేందుకు వచ్చిందని ప్రపంచ చిత్రపటంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ గురించి ప్రపంచ దేశాలన్నింటికి చెప్పడానికి కొంతమంది ఎంపీల డెలిగేషన్స్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వివిధ దేశాలకు పంపడం జరిగింది. ఒసామా బిన్ లాడెన్, ప్రపంచం అంతా ఒసామా బిన్ లాడెన్ కోసం వెతుకుతుంది, ముఖ్యంగా అమెరికా. ఇలా సిగ్గుండాలి అమెరికాకి. పాకిస్తాన్ సైన్యాధిపతిని పిలిచి వాళ్ళ పర్యటనకి చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉన్నారు. కొంచెం దింగితంగా ఉండాలి అమెరికాకి. ఏం చేసిండు ఒసామా బిన్ లాడెన్? ట్విన్ టవర్స్ని కొట్టేసిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ కోసం మొత్తం అమెరికాలో ఉన్నటువంటి అన్ని స్పై ఏజెన్సీస్ వెతుకుతుంటే తీసుకొచ్చుకొని మిలిటరీ బేస్ పక్కన మంచి బంగ్లా కట్టించి దాచిపెట్టిన దేశం ఏంటంటే అది పాకిస్తాన్. ఆఖరికి ఒసామా బిన్ లాడెన్ని కొట్టి ఆ శవాన్ని కూడా తీసుకుపోతే కూడా పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ఇది పాకిస్తాన్ చేసిన మొదటి తప్పు, అమెరికాకు తెలిసిన తప్పు, ప్రపంచానికి అంతా తెలిసిన తప్పు.
తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఎట్లా పెంచి పోషిస్తుంది. మేము ఎప్పుడు అట్లా చేయలేదు. ముంబైలో తాజ్ హోటల్ మీద దాడులకు వచ్చారు, చేతికి ఇట్లే తాళు కట్టుకొని హిందువులాగానే వచ్చారు. ఒక్కడు దొరికితే దొరికిన ఇంటి అడ్రస్, ఫోన్ అడ్రస్ అన్నీ వెతికితే వారి అన్ని అడ్రస్లు పాకిస్తాన్లో తేలినాయి. అయినా పాకిస్తాన్ ఒప్పుకోదు, మేము టెర్రరిస్టులకు సంబంధం లేదని చెప్తాం. ఇది రెండో సాక్ష్యం ప్రపంచం ముందు కనబడింది. మూడో సాక్ష్యం మన పహల్గాంలో జరిగినటువంటి సంఘటన. ఇన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే కూడా భారత ప్రభుత్వం, భారత సైన్యం చాలా స్పష్టంగా కేవలం మా దేశం, మా ప్రజలు బాగుండాలి, మేము 2047 కల్లా వికసిత భారత్ ఎట్లా కావాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతా ఉంటే దుర్మార్గంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రశాంతతని జడగొట్టేందుకు, జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు మూర్ఖంగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటే 3.5 దశాబ్దాల తర్వాత ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి లెర్నింగ్ బై డూయింగ్తో పాటు ప్రజలకి ఈ దేశానికి ఏమవసరము నలంద లాంటి విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరిస్తూ కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు ముందుకు పోతా ఉన్నారు. ఈ దేశం సుమారు 73% లిటరసీ రేట్ వరకు ఎదిగింది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే జరిగింది. ఈ చాలా మంది రైతుల గురించి మాట్లాడతారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం, మేము యూరియా కోసం చెప్పులు లాగి పెట్టకుండా చేసినాం, యూరియా సంచులు కాదు యూరియా బాటిల్ ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినాం. ఆఖరికి వ్యవసాయ కూలీలు దొరుకుతలేరనుకుంటే డ్రోన్లతోటి మహిళలు పోయి వాళ్ళ పొలాలలో మందులు పిచికారీ చేసేంత గొప్పగా ఈ దేశాన్ని ఆత్మ నిర్భర భారత్ వైపు నడిపినాడు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఒక రోజులో రాలేదు. స్టార్టప్లు చేసినాం, మేక్ ఇన్ ఇండియా అన్నాం, డిక్కీ అన్నాం, దళిత పారిశ్రామికవేత్తల సమావేశానికి మీరు ఆశ్చర్యపోతారు మీడియా మిత్రులు. దేశానికి స్వతంత్రం వచ్చిన 7.5 దశాబ్దాలలో ఏ ప్రధానమంత్రి అయినా పోతే 1 నిమిషంపై రిబ్బన్ కత్తిరించేసి మీటింగ్ అయిపోయిందని వెళ్ళిపోయేటోడు. డిక్కీ అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఆర్గనైజేషన్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టిసిపేట్ అయినటువంటి ఒకే ఒక ప్రధాని ఈ దేశంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. అట్లా దళితుల గురించి మాట్లాడినా, స్టార్టప్ల గురించి మాట్లాడినా, రైతన్నల గురించి మాట్లాడినా, యూరియా గురించి మాట్లాడినా, నూతన విద్యా విధానం 2020 గురించి మాట్లాడినా అది మోడీజీ గారి నాయకత్వంలోనే ఈ దేశం లోపల జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ హయాంలో కొద్దిగా లేతే బొగ్గమూరు అంటే కుంభకోణం, ఆటల పోటీలు ఆడేరు అంటే కుంభకోణం, భూమి నుంచి మొదలుకుంటే ఆకాశం దాకా 2G స్పెక్ట్రమ్, బొగ్గు, క్రీడలు, ఏ ఆటల పోటీలు తీసుకున్నా ఏది తీసుకున్నా కాంగ్రెస్ అంటేనే కంపు, కాంగ్రెస్ అంటేనే అవినీతి, కాంగ్రెస్ అంటేనే కుంభకోణం అనే స్థితి నుంచి ఈ 11 ఏళ్లలో మేము పారదర్శకంగా ఉన్నాం. నేను చేసిన ప్రతి పనిని ప్రజల ముందు ఇచ్చినాం. ఇప్పటిదాకా ఈ దేశంలో ఏ ప్రజాప్రతినిధి, ఏ రాజకీయ నాయకుడు, ఏ పార్టీ ఇగో ఈ 5 ఏళ్లలో నేను ఈ పని చేసిన ప్రోగ్రెస్ కార్డుతో ముందుకు రాలేదు. ఇగో ఇది 11 ఏళ్లలో నేను ఈ దేశానికి చేసిన సేవ అని చెప్పుకొని ధైర్యంగా ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి సేవ సుశాసన పేరిట నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నాయకులమైనటువంటి మేమందరం కూడా గర్వపడుతూ ఇక్కడికి వస్తా ఉన్నాం. మీ ముందుకు వచ్చి ప్రజలకు చేసినటువంటి పథకాలకు సంబంధించి చెప్తా ఉన్నాం. 2.5 లక్షలు అయితే 2.5 లక్షలు ఉంటే 3 అవుతుండే, 3 ఉంటే 3.5 లక్షలు అవుతుండే. కానీ చారిత్రాత్మకంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో ఒకేసారి ఎవరు ఊహించని రీతి లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని 12 లక్షలకు పెంచి మధ్యతరగతి ప్రజలు మాకేం వస్తుంది అని అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ని 12 లక్షలకు పెంచినటువంటి ప్రభుత్వం ఆలోచన విధానం నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం. దళితుల కోసం 1.5 లక్షల కోట్లు మొన్నటి బడ్జెట్ లో కేటాయించడం, ట్రైబ్స్ కోసం 1.27 లక్షల కోట్లని ట్రైబ్స్ కోసం కేటాయించడం. చాలా మంది ముచ్చట చెప్తారు తెలంగాణలో, మరి రాహుల్ గాంధీ చెప్పిండు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. ఏం చెప్తారన్నా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. అందుకని మేము కులగణన చేస్తాం, మేము జనగణన చేస్తామని ముచ్చట్లు చెప్తుంటారు. నేను మీ ద్వారా ప్రపంచానికి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ ప్రధానమంత్రి అయినటువంటి కేబినెట్ దాకా మీరు ఎప్పుడూ నరేంద్ర మోడీ గారి కేబినెట్ ని తీసుకొని చూసినా 100కి 80 మంది ఎవరున్నారు కేబినెట్ లో మంత్రులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, ఈ రకంగా ఓబీసీలు. మొట్టమొదటిసారి నుంచి 27 మంది ఓబీసీలకి మంత్రిత్వ శాఖలు ఇస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము 100కి 80 ఇస్తా ఉన్నాం. ఎవరి లెక్క వాళ్ళకి ఎంత ఉండాలో మేము ప్రాక్టికల్ గా చేసి చూపెడుతున్నాం. వీళ్ళు నోరుతో చెప్తారు, నోసంతో ఎక్కిరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని లెక్కేసుకుంటే
ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎన్ని మంత్రిత్వ శాఖలు ఎవరి వాళ్ళకి రావాలో ఒకసారి లెక్కేసుకోవాలి. ఎవరి వాళ్ళకి రావాలంటే మొన్న ఇచ్చిన 3 లేకపోతే అంతకుముందు ఉన్న ఇంబ్యాలెన్స్ ఎట్లుండేనో ఒకసారి ఆలోచించుకోవాలి మన మంత్రివర్గంలో. అందుకని కాంగ్రెస్ మాటలతోటి కాలం వెళ్ళబుచ్చితే భారతీయ జనతా పార్టీ చేతలతో చేస్తూ వచ్చింది. 2014 మే నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన నుంచి ఈ రోజు దాకా మోడీ గారి కేబినెట్ ఎప్పుడు చూసినా మినిమం 75 మాక్సిమం 80% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తప్ప ఇంకొకరు లేరు. అందుకనే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మీరు ఎప్పటికీ పేదల కోసమే మాట్లాడతారంటే అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే తప్ప ఇంకొకటి కాదు. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచేందుకు మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు 4వ స్థానానికి ఎదిగింది. 2047 వరకు 100% వికసిత భారత్ లక్ష్యంగా మా అడుగులు పడతాయి. కొంతమంది మీడియా మిత్రులు ఈ మధ్య నన్ను మొన్న నాగర్ కర్నూలు జిల్లాకు పంపించినారు. 4-5 చెప్పులు మీరు చేసిన మంచి పనులను అడిగారు. 4-5 కదన్నా చెప్తే రామాయణం అంత ఉంటుంది, రాస్తే రామాయణం అంత ఉంటుంది, చెప్తే భాగవతం అంత ఉంటుంది. ముచ్చటగా ఒక 3 ముచ్చట్లు చెప్పి ముగిస్తా అని చెప్పిన నేను. మా మీద మీరు ఊకేషన్ ఏంటంటే బీజేపీ వాళ్ళు రామ మందిరం కట్టారు, ఎలక్షన్లు రాగానే రామ మందిరం కడతామని ఎమోషన్స్ ని క్రియేట్ చేస్తారు అంటారు. ఎవరు కట్టిరన్న రామ మందిరం? ఈ దేశంలో ప్రపంచంలోనే అంత గొప్పగా కనీసం ఒక రాయి దొరకకుండా, ఒక చిన్న సంఘటన జరగకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రపంచంలో భవ్యమైనటువంటి ఒక రామ మందిరం కట్టింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప ఇంకొకటి కాదు. మీకు గుర్తుంటుంది, జమ్మూ కాశ్మీర్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉంటుంది, ఒక ఆమె చెప్పింది ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు చేయనీయం అన్నది. మోడీ ఒక్కరే ఉండదు. ఆర్టికల్ 370 రద్దు అయింది, ఆర్టికల్ 35A రద్దు అయింది. జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ అయినాయి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది. ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఉమర్ అబ్దుల్లా గారు జమ్మూ కాశ్మీర్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరు కలగలరన్నా? భారతీయ జనసంఘ పుట్టినటి నుంచి కలది. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కశ్మీర్కి పాదయాత్ర చేసి ఒక దేశానికి ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా, ఒకటే ప్రధానమంత్రి ఉండాలని నాడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు కలగంటే ప్రతి సంఘంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కోరుకున్నాడు ఆర్టికల్ 370 రద్దు రావాలని. ఎస్ వి డిడ్ ఇట్. ఎవరు ఎన్ని చెప్పినా ఆర్టికల్ 370 రద్దు చేసినాం. కొందరన్నా రక్తం ఏర్లై పారుతుంది అన్నారు. కనీసం రాళ్ళు కూడా పడలేదు జమ్మూ కాశ్మీర్లో. ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. కాంగ్రెస్ పొద్దున్నేస్తే బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్పే కాంగ్రెస్ ఈ దేశంలో దాదాపు 120 సార్లు భారత రాజ్యాంగ నిర్మాతకు నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్. వీఆర్ మోర్ డెమోక్రటిక్. మా ప్రభుత్వం ఉన్నా తప్పనిసరి పరిస్థితులలోనే మనం పెట్టినాం తప్ప మేము రాష్ట్రపతి పాలనకి ఏ రోజు కూడా మొగ్గు చూపినటువంటి ప్రభుత్వం మాది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంటి ముంగట ఉన్నటువంటి సీసీ రోడ్డు, ఇంటి ముంగట వెళ్తున్న ఎల్ఈడి బుగ్గ, ఆఖరికి జూన్ నెలలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం, జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలల బియ్యాన్ని ఇలా రేషన్ దుకాణాలలో సప్లై చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇట్లా పనిచేసుకుంటా పోతా ఉంటే ఒక ఆయన కాళేశ్వరం అని ఏటీఎంగా వాడతాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి కడతా అంటాడు, నేను పాలమూరికెళ్ళి వచ్చినా అంటాడు, నేను నల్లమల పులిపెట్టాను అంటాడు. అన్న 18 నెలలు అయింది. నీ పాలమూరు రంగారెడ్డి పథకం ఉంటుంది, పుస్తకాలలో వింటున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నాం పాలమూరు రంగారెడ్డి. పోయిన ఆయన కుర్చేసుకొని కడతా అన్నాడు. నేను ముఖ్యమంత్రి కాగానే పాలమూరు రంగారెడ్డిని ఫినిష్ చేస్తా కుర్చేసుకొని అన్నాడు. ఆయనకు 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి తొవ్వ దొరకలే, కుర్చీ దొరకలేదు ఆయనకి. ఇప్పుడు వచ్చిన ఆయన కూడా అదే జిల్లాకి వచ్చింది. మాట్లాడితే చెప్తాను, నేను నల్లమల పులిపెట్టాను అన్న. నువ్వు పులివా, ఏనుగా, మేకవా నేనేమన్నా తెలుసుకోలేదు. ఆ పథకం పేరే పాలమూరు రంగారెడ్డి పథకం అన్న. కొంచెం పాలమూరు రంగారెడ్డిలో 10 గంటల మంది దిగిందన్న. ఉత్తర తెలంగాణకే దోసుకుపోయి దక్షిణ తెలంగాణ అన్యాయమైంది. ఏం చేసిరన్న 18 నెలల్లో దక్షిణ తెలంగాణకి? వేరే పాలమూరు రంగారెడ్డి 10 తట్టల మన్యత లేదన్న. మీరు ఇగో ఇది మీ పాలన, ఇది మా పాలన. దురదృష్టం ఇయ్యాలలో చూస్తా ఉన్నా, ఇప్పుడు వస్తూ ఉంటాయి టీవీలలో. మా దుబ్బాక ఉప ఎన్నికలలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది.
నేను ఆ రోజు నుంచి బతుకున్నాను. డీజీపీని కలిసి అందరికీ చెప్పిన. ఆ రోజు నేను చెప్తే ఎవరు నమ్మలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అయిందంటే ఇలా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. దుబాక ఉప ఎన్నికలు అయింది, హుజురాబాద్ ఉప ఎన్నికలు అయింది. బీజేపీ నాయకుల ఫోన్లన్నీ విన్నాం, 200 నెంబర్లు విన్నామని చెప్తున్నారు. ఇప్పటికైనా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి, కమిషన్లు కాలయాపనలు వద్దు, విచారణలు ఇంకేదో చేస్తామని చెప్పి చాలా టైంపాస్ చేయకండి దయచేసి. 18 నెలల సమయం అనేది చాలా ఎక్కువ సమయం. 1/3 ఆఫ్ యువర్ గవర్నెన్స్ ఈజ్ కంప్లీటెడ్. ప్రజలు మీకు ఇచ్చిన 5 సంవత్సరాల పాలనలో దాదాపు 1/3 సమయం అయిపోయింది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి మీద మీ పరిస్థితి ఏంది? ఎస్ఎల్బిసి టన్నెల్లో కొట్టుకుపోయిన శవాలు ఇంకా దొరుకుతలేవు. టన్నెల్ 3 ఏళ్ళలో కడతామంటారు. టన్నెల్ అవుతుందా కదా చెప్పు. ఉత్తర తెలంగాణ పోయిన పార్టీ కాపాడింది అన్నారు, మరి మీరు వచ్చి దక్షిణ తెలంగాణని బ్యాలెన్స్ చేయండి. పేరుకు మాట్లాడడానికి ఉత్తర భారతం, దక్షిణ భారతం, జనాభా పెరిగింది, సీట్లు పెరిగినాయి మాట్లాడతారు తప్ప భారతీయ జనతా పార్టీ ఈజ్ ఓన్లీ ద పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ సల్లంగా ఉండాలనుకునే పార్టీ, ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనే పార్టీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు కన్నటువంటి అంత్యోదయ, జనసంఘ వ్యవస్థాపకులు కలలు కన్నటువంటి అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది మా లక్ష్యం. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తా. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోజు 7 కిలోమీటర్లు ఎదురు. ద కెపాసిటీ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ బిల్డింగ్ ద నేషనల్ హైవేస్ ఓన్లీ 7 కిలోమీటర్స్ పర్ డే అన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కొక్క జాతీయ రహదారి, కొత్త జాతీయ రహదారి ఉంది. రోజుకి 32 కిలోమీటర్ల స్పీడ్గా పోతా ఉన్నాయి మా రోడ్లు. మీరు రోజుకి 7 వేస్తే మేము 32 కిలోమీటర్లు వేస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్. అండ్ దిస్ ఈస్ ద పీపుల్స్ లీడర్ కాబట్టి, ప్రజల పల్స్ తెలిసిన లీడర్ కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్నాం. రోడ్లు ఎట్లా విస్తరిస్తున్నామో మీరు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క రోడ్డు, ఒక్కొక్క జాతీయ రహదారి. కాబట్టి దయించి మా 11 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డుని చూసి మమ్మల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని చూసిరు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇంకొక ప్రాంతీయ పార్టీని చూసిరు, ఆ తర్వాత ఉద్యమ పార్టీని చూసిరు, మళ్ళీ ఇంకొకరిని చూసిరు. వీళ్ళెవ్వరు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడేందుకు లేరు. వాళ్ళని వాళ్ళు ఎట్లా పెంచుకోవాలని చూస్తున్నారు. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజల కోసం తినే భూమకార్ నుంచి ఇంటి ముంగటి సీసీ రోడ్డు దాకా, ఇంటి ముంగటి కట్టిన టాయిలెట్ దాకా, ఆఖరికి ఎవరైనా కన్నెత్తి చూస్తే కొట్టేళ్ళ దగ్గర పెట్టినటువంటి పేరు ఆపరేషన్ సింధూర్ దాకా ప్రతిదీ ఈ దేశం ఆత్మతోటి సమ్మిళితమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమనేటువంటి ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా మీలాంటి విఘ్నుల్ని, మేధావుల్ని కలిస్తే, మేము ఒకరిని మిమ్మల్ని కలిస్తే మీరు 100 మందికి చెప్పగలుగుతారనే ఒక మంచి లక్ష్యంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి మా రంగారెడ్డి జిల్లా పార్టీకి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కేటీఆర్ గారు కవిత ఆరోపణలు ఎవరిని చేస్తుంది? ట్విట్టర్లో పెట్టే టిల్లు అని కవిత ఎవరిని ఉద్దేశించి చెప్తుంది? వాళ్ళ అన్నను ఉద్దేశించి చెప్తుంది. మన ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవితమ్మ చెప్తుంది. ఇక దీంట్లో రఘునందన్ మాట్లాడితే ఏం బాగుంటుంది? దయ్యాల్ని పక్కన పెట్టుకున్న కేసీఆర్ అన్న మాట్లాడాలి, ట్విట్టర్లో పోస్టింగ్లు పెడుతున్న కేటీఆర్ గారు అన్న మాట్లాడాలి. మధ్యలో నేను మాట్లాడితే ఏం బాగుంటుంది అన్న? అదే వాళ్ళ ఇంటి పంచాయతీ, ఆస్తి పంచాయతీ, వారసత్వ పంచాయతీ, ఎవరిని ఎవరు చంపుకోవాలనేటువంటి పంచాయతీ తప్ప మధ్యలో ఏముందన్నారు? ప్రజలకు ఏం ఉపయోగం ఉందన్నారు చెప్పు. మీ నాయన చుట్టూ దయ్యం ఉంటే మంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు, కవితమ్మ మీద మాట్లాడాల్సిన కేటీఆర్ గారు మాట్లాడారు, వారి బావగారు మాట్లాడారు. మధ్యలో మేమెందుకు మాట్లాడాలండి ఆ పంచాయతీ? చెప్తున్నా ప్రతి చిన్న విషయానికి ఇక్కడ మనం ఆలోచించాల్సింది. నేను ఇంతసేపు చెప్పింది భారతదేశం ఎదిగింది, విశ్వగురువుగా పెరిగింది. భారతదేశాన్ని చూస్తే పక్కన వాళ్ళు భయపడుతున్నారు, కానీ మనం ఇంకెవరో చెప్తే వినేటువంటి పరిస్థితుల్లో లేవన్నా కాంగ్రెస్ కి అబద్ధాలని ప్రచారం చేయడం తప్ప, గోబెల్స్ని ప్రచారం చేయడం తప్ప ఇంకొకటి లేదు. ట్రంప్ జోక్యంతో ఇంకొకరి జోక్యంతో చేయలేదు. నేను ఇందాకే చెప్పినాను, మనం యుద్ధం మొదలు పెట్టలేదు. మనం ఏం చేసినాం? మన మీదకి వస్తున్నటువంటి ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తున్న చిల్లర క్యాంపుల్ని కొట్టేసుకొచ్చినాం. మనం దొంగల్ని కొట్టాం, టెర్రరిస్ట్ని కొట్టాం, టెర్రరిస్ట్ని తయారు చేస్తున్న ఫ్యాక్టరీలని కథ చేసి వచ్చినాం అన్న. దీనికి సాక్ష్యం నీకు ఇంకా లాస్ట్కి ఇంకోటి చెప్పొచ్చు. వాళ్ళ శవాల గురించి దహనం జరుగుతుంటే పాకిస్తాన్ సైన్యం వచ్చి యూనిఫామ్లో నిలబడి ప్రపంచం ముంగట కనబడ్డదన్న. ఇంతకంటే చిల్లర ఏముంటుందన్న? అట్లాంటి ద్రోహులని ఏరేసినాం తప్ప పాకిస్తాన్ ప్రజలని, పాకిస్తాన్ సైన్యాన్ని, పాకిస్తాన్ ఆస్తులని మనం ఎక్కడ కూడా ధ్వంసం చేయాలని కోరుకోలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.
ఏందో వజ్రాలు దాచిపెట్టినట్టు దాచిపెట్టి మస్తు ప్యాకింగ్ చేసిరే. యువమోర్చా వాళ్ళు ఎగ్జిబిషన్ అందరూ కూడా క్లాప్స్ ఒకసారి గట్టిగా. యువమోర్చలో రెడీ ఒకసారి చూడండి. చాలా నా టీక్ జాయిన్ కానీ మీడియా పెట్టి ఒకసారి అన్న మీరు జగన్ ఒకసారి అలా విజువల్ చూస్తారు, మీడియా మిత్రులు కూడా ముందుకు వచ్చేయండి.